హఠాత్తుగా మన దేశంలో ఒక పెద్ద ఏఐ సునామీ వచ్చినట్టు అనిపిస్తోంది కదా. చూస్తూనే ఉన్నాం, పెద్ద పెద్ద టెక్, టెలికాం కంపెనీలన్నీ పవర్ఫుల్ ఏఐ టూల్స్ని ఫ్రీగా ఇచ్చేస్తున్నాయి. అయితే ఈ ఫ్రీ ఆఫర్ల వెనుక ఉన్న అసలు కథేంటి? అవును. ఇక్కడే మనకు అసలు డౌటొస్తుంది. కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి తయారు చేసిన ఈ సర్వీసులను మనకు ఉచితంగా ఎందుకు ఇస్తున్నట్టు? పదండి, ఈ ఎపిసోడ్లో ఈ మిస్టరీ ఏంటో తెలుసుకుందాం. చూడండి, దేశంలోనే పెద్ద టెలికాం కంపెనీలన్నీ ఈ రేస్లోకి దూకేశాయి. ఒకవైపు జియో వాళ్లు తమ యూజర్లకు గూగుల్ జెమినీని అందిస్తున్నారు. మరోవైపేమో ఎయిర్టెల్ పర్ప్లెక్సిటీ ఏఐతో టైఅప్ అయింది. ఇంతలో చాట్ జీపీటీ లాంటి గ్లోబల్ ప్లేయర్స్ కూడా ధరలు బాగా తగ్గించేశాయి. అసలు ఏం జరుగుతోంది? ఈ పోటీ వెనుక ఉన్న స్ట్రాటజీ ఏంటి? సో, వీటన్నిటికీ అసలు మనం కట్టే వెల ఏంటో తెలుసా? మన డేటా. అవును, మీరు విన్నది కరెక్టే. ఈ ఫ్రీ సర్వీసుల కోసం మనం డబ్బులు కట్టట్లేదు, కానీ అంతకన్నా చాలా చాలా విలువైనదే ఇచ్చేస్తున్నాం. అదే మన పర్సనల్ డేటా. ఈ కొటేషన్ చూడండి, ఇది మొత్తం సిచ్యువేషన్ని పర్ఫెక్ట్గా చెప్తుంది. ఈ డిజిటల్ వరల్డ్లో ఏదీ ఫ్రీగా రాదు. ఒకవేళ ఏదైనా సర్వీస్ ఫ్రీగా వస్తోందంటే దాని అర్థం అక్కడ అమ్ముడుపోతున్న ప్రోడక్ట్ మనమే అన్నమాట. సరే, మన డేటాతో వాళ్ళకి అంత పనేంటి? ఎందుకంత ఇంపార్టెంట్? సింపుల్, ఏఐ ట్రైనింగ్ కోసం. అంటే ఈ ఏఐ మోడల్స్ని ఇంకా స్మార్ట్గా, ఇంకా కరెక్ట్గా పనిచేసేలా చేయడానికి వాటికి రియల్ వరల్డ్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తారనమాట. దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఏఐని ఒక స్టూడెంట్లా ఊహించుకోండి. మనం అడిగే ప్రతి ప్రశ్న, మనం ఇచ్చే ప్రతి కమాండ్, అదంతా దానికొక టెక్స్ట్ బుక్ లాంటిది. మనం ఎంత ఎక్కువ డేటా ఇస్తే ఆ ఏఐ అంత స్పీడ్గా, అంత బాగా నేర్చుకుంటుంది. ఓకే, ఏఐ ట్రైనింగ్కి డేటా కావాలి, బావుంది. కానీ ఇక్కడ మరో పెద్ద ప్రశ్న వస్తోంది. దీనికి ఇండియానే ఎందుకు పర్ఫెక్ట్ ప్లేస్? ఈ పెద్ద పెద్ద టెక్ కంపెనీలన్నీ మన దేశం మీదే ఎందుకంత ఫోకస్ పెట్టాయి? దానికి కారణం మన ఇండియాలో ఉన్న డైవర్సిటీ. ఇన్ని రకాల భాషలు, కల్చర్స్, రకరకాల అవసరాలు, ఆలోచించే పద్ధతులు ప్రపంచంలో ఇంకెక్కడా దొరకవు. ఇది జస్ట్ డేటా మాత్రమే కాదు, ఇది నిజమైన సంభాషణలు, మనకి సొంతమైన ప్రశ్నలు, మన కల్చర్కి సంబంధించిన ఎన్నో విషయాలతో కూడిన డేటా అన్నమాట. సో ఒక ఏఐని గ్లోబల్ లెవెల్లో సక్సెస్ చెయ్యాలంటే ఇండియా కంటే బెస్ట్ ట్రైనింగ్ గ్రౌండ్ ఇంకొకటుండదు. ఇక నంబర్స్ చూస్తే షాకవుతారు. కేవలం 2 పెద్ద టెలికాం నెట్వర్కుల నుంచే దాదాపు 9 కోట్ల మంది యాక్టివ్ యూజర్ల డేటా అందుబాటులోకొస్తోంది. ఆలోచించండి, అది ఎంత పెద్ద డేటా ట్రెజరో. అందుకే కదా ఈ ఏఐ కంపెనీలు టెలికాం ఆపరేటర్స్తో టైఅప్ అవ్వడమంటే డైరెక్ట్గా ఈ డేటా సముద్రంలోకి దూకేయడమే. ఇప్పుడు వీళ్లు ఫాలో అవుతున్న ఈ స్ట్రాటజీ ఉంది చూశారు, ఇదేం కొత్తది కాదు. ఇది మనందరికీ బాగా తెలిసినదే. మన కళ్ల ముందే జరిగి సక్సెస్ అయిన ఒక పక్కా బిజినెస్ ప్లాన్. ఇప్పుడు సేమ్ అదే ప్లాన్ని ఏఐ ఇండస్ట్రీలో వాడేస్తున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, కొన్ని ఏళ్ల క్రితం జియో మార్కెట్లోకి వచ్చినప్పుడు ఏం జరిగిందో? ఫస్ట్ ఫ్రీ సిమ్స్, ఫ్రీ కాల్స్, అన్లిమిటెడ్ డేటాని మనల్ని అట్రాక్ట్ చేశారు. మనమంతా దానికి పూర్తిగా అలవాటు పడ్డాం. ఆ తర్వాత ఏమైంది? మెల్లిగా మంత్లీ రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏఐ కంపెనీలు కూడా ఎగ్జాక్ట్గా అదే టెలికాం ప్లేబుక్నే ఫాలో అవుతున్నాయి. స్టెప్ 1, పవర్ఫుల్ ఏఐ టూల్స్ని ఫ్రీగా ఇవ్వడం. స్టెప్ 2, మన డేటాతో వాళ్ళ ఏఐ మోడల్స్ని ప్రపంచంలోనే బెస్ట్ మోడల్స్గా ట్రైన్ చేసుకోవడం. ఇక ఫైనల్ స్టెప్, మనం ఈ టూల్స్పై పూర్తిగా ఆధారపడ్డాక పెయిడ్ సబ్స్క్రిప్షన్ స్టార్ట్ చేయడం. సో ఈ ఫ్రీ ఫేజ్ వెనుక ఉన్న అసలు గోలేంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఫ్యూచర్లో ఇది మన పాకెట్ని ఎలా ఎఫెక్ట్ చేయబోతుందో కూడా ఒకసారి ఎనలైజ్ చేద్దాం. ఎక్స్పర్ట్స్ అంచనాల ప్రకారం 2027 వరకు ఈ ఫ్రీ ట్రైనింగ్ ఫేజ్ ఇలాగే నడవచ్చు. ఆ తర్వాత 2028 నుంచి 2030 మధ్యలో ఫుల్లీ ట్రైన్డ్, ఆల్మోస్ట్ మనిషిలా ఆలోచించే అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్ మార్కెట్లోకి వస్తాయి. ఇక అప్పట్నుంచి మనం కరెంటు బిల్లు, ఇంటర్నెట్ బిల్లు కట్టినట్టు ఏఐ కోసం కూడా నెలనెలా కట్టాల్సిన పరిస్థితి రావచ్చు. అంచనాలను బట్టి చూస్తే ఫ్యూచర్లో ఈ అడ్వాన్స్డ్ ఏఐ సర్వీసెస్ కోసం మనం నెలకి దాదాపు 2 నుంచి 3,000 రూపాయల దాకా పే చేయాల్సి రావచ్చు. ఎలాగైతే ఈరోజు మొబైల్ రీఛార్జ్ మన లైఫ్లో ఒక భాగమైపోయిందో, రేపు ఏఐ సబ్స్క్రిప్షన్ కూడా ఒక కామన్ ఎక్స్పెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఫ్యూచర్లో డబ్బులు కట్టాలి, అది వేరే విషయం. కానీ ప్రస్తుతానికైతే ఈ టూల్స్ ఫ్రీ కదా. మరి ఈ సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి? ఇంత పవర్ఫుల్ ఏఐని స్మార్ట్గా, సేఫ్గా ఎలా వాడుకోవాలి? చూడండి,
ఈ ఏఐ టూల్స్ని రీసెర్చ్ కోసం, కొత్తవి నేర్చుకోవడానికి, కంటెంట్ క్రియేట్ చేయడానికి ఇలాంటి వాటికి వాడుకోండి, చాలా బావుంటుంది. కానీ పొరపాటున కూడా మీ పర్సనల్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, లేదంటే ఆఫీస్కి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ లాంటివి అస్సలివ్వొద్దు. ఎందుకంటే అలాంటి డేటా మిస్యూజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. సో ఏం సర్చ్ చేస్తున్నాం అనే విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండటం చాలా ముఖ్యం. చివరగా ఒక ప్రశ్న. ఏఐ డెవలప్ అవ్వాలంటే మన డేటా కావాలి, మన ప్రొడక్టివిటీ పెరగాలంటే మనకు ఏఐ కావాలి. ఇది ఒక రకంగా గివ్ అండ్ టేక్ పాలసీ. మరి ఈ బేరంలో మనం పొందుతున్న దానికన్నా ఎక్కువ ఇచ్చేస్తున్నామా? ఇదొక ఫేర్ డీల్ అని అనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ కోసం వెబ్ హంట్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మర్చిపోవద్దు.